70 లేదు 70 బ్రహ్మానందం అంటాడు కోయిస్తారను ఇదేంటిది అమ్మా ముప్పి అని ఒక అంటది ముప్పి అంటే 70 అంటది విన్నావా అటు ఉండదు అలా కథ. సో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తున్నది. నవీన్ యాదవ్ 24,658 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్టుగా ఈ బ్రేకింగ్ న్యూస్ ద్వారా మనకు తెలుస్తున్నది. ఇది అనఫీషియల్ డేటానే, మరి ఏదైనా ఛానల్లో ఏమొస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్కి ఓవరాల్గా 10 రౌండ్లలో 99,120 ఓట్లు పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ 50% ఓట్లు మీ పార్టీకి పడ్డాయి. 50% ఓట్లు వాళ్ళకి పడ్డాయి. బీఆర్ఎస్కి 74,462 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 24,658. బీజేపీకి 15,000, 16,000, 17,000 పడ్డట్టున్నాయి. సో ఇది మొత్తానికి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించినట్టుగా కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 మెజారిటీతో మేము గెలుస్తామని ఆయన ముందు నుంచి ప్రతి సమావేశంలో చెప్పిండు. సో ఆ నవీన్ యాదవ్ కూడా నా ఇంటర్వ్యూలో మేము ఖచ్చితంగా 40,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. ఏది ఏమైనా అనుకున్నంతగా ఓటింగ్ అయితే అక్కడ జరగలేదు. కేవలం 4 లక్షల ఓటర్లలో పోలైన ఓట్లు జస్ట్ ఒక 2 lakhs మాత్రమే. అంటే 50% కూడా రాలే, 2 lakhs కూడా పోల్ కాలే. 1,97,000, 98,000తో పోలైనవి. సో ఇందులో 99,120 ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. 74,462 ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి. బీజేపీకి 16,000-17,000 ఓట్లు పడ్డాయి. సో ఇది ఓవరాల్గా ఈ జూబ్లీ హిల్స్ దాదాపుగా 6 నెలలు, దాదాపుగా 3-4 నెలలుగా దీని మీద పెద్ద యుద్ధమే నడిచింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే కాదు, మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పటి నుంచి ఎలక్షన్ మీదనే డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోతే ఇమీడియట్గా బై ఎలక్షన్స్ రావాల్సిందే కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ అంటే ఏ స్థాయి రాజకీయ వేడి ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ 7-8 months నుంచి ఈ 6 నెలల నుంచి ఉద్రిక్తత కొనసాగుతున్నది. దీనికి ఇవాళ తెరబడ్డది. కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఒక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది. సో ఈ గెలుపు అన్ని పార్టీలకి గుణపాఠమే. బీఆర్ఎస్కి గుణపాఠమే, బీజేపీకి గుణపాఠమే, కాంగ్రెస్కి కూడా గుణపాఠమే. అంటే ఒకవేళ వాళ్ళు గెలిచినాక గుణపాఠం ఉండదా? ఉంటది, ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎట్టెట్ట అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి గెలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుణపాఠం. అరే ముందుగా మా సీటే కాదు, అది ఎవరిది? మా సీటే కాదు. పవర్ లోకి వచ్చినాక మీ సీటే ఏమి లేని కాడనే మేము మొక్కను పెంచినాం, మొక్కను లేపినాం. ఏమి లేని కాడ అందుకోసమని మేము గౌరవంగా ఫీల్ అవుతాం దాన్ని. కానీ ఎలక్షన్ లో గెలిచిన గర్వంగా ఫీల్ అయితే కష్టం అవుతుంది. ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ గర్వంగా ఫీల్ కాలే, గౌరవంగా ఫీల్ అయింది. గర్వంగా కాదు, గౌరవంగా ఫీల్ అయింది. ఓకే విన్నారా? ఇంకోటి తెలుసా, మా ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా గర్వంగా ప్రవర్తించిన సందర్భాలు ఉంటాయి, గౌరవంగా ప్రదర్శించిన సందర్భాలే ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి గారు ఉంటుంది కాబట్టి ఆయన కింద మేము ఉంటాం కాబట్టి మేము కూడా అంటే ప్రవర్తిస్తాం. మాకు ఇష్టం వచ్చేట్టు మేము ఎమ్మెల్యేం కదా, వాళ్ళేందు కదా అనుకో మేము ప్రవర్తించే విధానం లేదు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా ఉంటారు. రేపు వచ్చే ఎన్నికలు ఏ ఎన్నిక వచ్చినా కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఇంకా క్వశ్చన్ లేదు. కనుక ఇవాళ రేపటి రోజు నాడు ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మంచిగా బీసీ బిడ్డడు, యువకుడు, మంచి విద్యావంతుడు కూడా. ఓకే కనుక జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపు 60% పేదలు ఉన్న నియోజకవర్గం అది. రోజువారు కూలీ చేసుకుని బతికేటోళ్ళు. అవును నిజంగా. ఎందుకంటే నేను ఆ ఇంట్లో తిరిగిన ఇంత సందులు ఉంటాయి, సైకిల్ మోటార్ కూడా పోయే పరిస్థితి. ఎక్కడి జనం అసలు ఇంత ఏరియాలో ఇంత మంది ఉంటారు, ఇంత ఓవర్ డెన్సిటీ, కిటకిటలాడంటే గదే. అవును గదే. కనుక నేను ఎందుకంటే 2016, 2020లో కూడా నేను అక్కడ కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్ ఎవరు, మన ఎవరు, వసీయుద్దీన్